ఓరే గుడ్డు పగిలిపోతారు బాబు. అలా వైజాగ్ విశాలాక్షి నగర్ లో రిలాక్స్ ఆన్ మ్యాటర్స్ ఉందమ్మా. మంచి మ్యాటర్స్ కొందాం లోపలికి వెళ్తే పాత పడిన పరుపులన్నీ పక్కన ఇస్తారు మన ఆటోమయ్య పాత పడిన పరుపులన్నీ తెచ్చేస్తాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అడిగితే గానీ చెప్పలేదు మయ్య. పాత పరుపులు తీసుకొని కొత్త పరుపులు ఇచ్చేస్తాడమయ్య. అది ప్రతి పరుపు మీద 40% ఆఫ్ తమయ్య. నాన్ స్టాప్ గా పట్టుకెళ్తానే ఉన్నారమయ్య. ఇక్కడ వీళ్ళ మ్యాట్రెస్ మేకింగ్ ప్రాసెస్ కూడా చూడడానికి చాలా క్లీన్ గా డీసెంట్ గా ఉంటదమయ్య. పర్ఫెక్ట్ మెజర్మెంట్లతో పద్ధతిగా పరుపులన్నీ రెడీ చేసేస్తారమయ్య. వీళ్ళు మ్యాట్రెస్ లో వాడే మెయిన్ లాటెక్స్ కూడా థాయిలాండ్ కేరళలో మాత్రమే దొరికి అరుదైన రబ్బర్ తో తయారు చేస్తారమయ్య. ఇక్కడ బజాజ్ ఈఎంఐ ఆప్షన్స్ తో కూడా మ్యాట్రెస్ కొనుక్కోవచ్చమయ్య. మంచి పరుపుతో పాటు పిల్లోస్ ప్రొటెక్టర్ కూడా ఫ్రీగా ఇచ్చేస్తారమయ్య. పిల్లోస్ క్వాలిటీగా ఉన్నామయ్య. మనుషులు ఎండలో మండిపోతుంది. మెటీరియల్ కి మాత్రం ఏసీ ఇచ్చారమయ్య. అయినా ఈ లేటెక్స్ ఏ మాత్రం క్వాలిటీ ఉంటుందో చూద్దామని గంగరాజ్ కొట్లో గుడ్లు తెస్తాం. గుడ్డిని ఎగరేసి ఆడుతుంది. నిజంగా మ్యాట్రెస్ మయ్య అలా దొరలేస్తుంది. గుడ్డు ఎక్కడ పగిలి పరుపు పోద్దాం అనుకున్నామయ్య. పరుపు లోపల గుడ్డెట్టి పత్ర చేసేద్దాం అనుకున్నారమయ్య. కానీ చెక్కి చెదరలేదే. ఇక్కడ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. లేట్ చేయకుండా మనం వైజాగ్ విశాలాక్షి నగర్ వచ్చేస్తే మండే ఎండలో కూడా మొత్తగా నిద్ర పట్టేలా పరుపులు దొరికితే మాయ ఆకలేసి ఆమ్లెట్ చేద్దాం గుడ్డు పగల కొట్టాడు. ఇది చూసిన పెద్దోళ్ళు పద్ధతిగా క్లీన్ చేయించారు.